హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే మేముండే ఐలాండ్లో మన వెజిటబుల్స్ దొరికే ఒక షాప్కి అయితే వెళ్ళాము. అవైతే మీతో చూపిస్తా చూడండి. ఇదైతే గువా, మన గువాస్ ఏం కాదు, అంటే జాంకాయ కాదు, బట్ జాంకాయ అంతే. ఇదైతే మామిడికాయ చూడండి. మామిడికాయ చిన్నది వచ్చేసి 3.5 పౌండు, జాంకాయ వచ్చేసి 250 రూపాయలు. ప్రైజెస్ అయితే కంపేర్ చేయనవసరం లేదు. ఇంకా అందులో ఉండేది ఐలాండ్లో, నార్మల్గానే ప్రైజెస్ ఎక్కువ ఇక్కడ, అది ఐలాండ్లో ఇంకా డబుల్ అనమాట. జస్ట్ మీకు కొన్ని షేర్ చేద్దామని. ఇది అత్తిపండు, కానీ నేనైతే తీసుకోలేదు, అది డిఫరెంట్ టైప్ అనమాట. మన ఇండియా నుంచి అయితే రావు ఇక్కడ. ఇక్కడికైతే ఐలాండ్కి లండన్ నుంచి తెప్పించి ఇక్కడ అమ్ముతారు. సో ఎక్కువ అయితే ఉండదు. చూడండి, సీతాఫల్ కూడా దొరుకుతున్నాయి, కానీ టేస్ట్ అయితే మీరు నమ్ముతారో నమ్మరో, టేస్ట్ అయితే అస్సలు మన ఇండియా ఫ్లేవరే ఉండదండి. మనవి చాలా స్వీట్గా, మన ఫ్లేవర్స్ మనకే గ్రేట్ అనమాట. మనకే కదా, ప్రతి ఒక్కరికి మనం ఎక్కువ స్వీట్సే ఎక్కువ లైక్ చేస్తాము. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, వాటిని చెప్పతరం కాదనమాట. ఇంకా చూస్తే ఇక్కడ ఉండే వెజిటబుల్స్ మన ఇళ్ళలో ఉండే అన్నీ ఉంటాయి, వీళ్ళు షాపుల్లో పెట్టుంటారు. లోకల్గా దొరికే వెజిటబుల్స్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి, కానీ రిమైనింగ్ చూడండి, బెండకాయలు ఈడ్చి కొడితే 1 కేజీ ఉన్నాయి అంటే అంతేనమాట. ఇక్కడ అన్ని కొనరు, 10 మంది వచ్చి కొంటారు అవి. కరివేపాకు చూసారా, 300 రూపాయలు ఆ చిన్న పొట్లం, అంత ప్రైజ్ ఉంటుందన్నమాట. ఒకటే పొట్లం పెట్టుకొని ఉన్నారు. ఏదన్నా హోటల్స్ ఉంటే హోటల్ వాళ్ళు సపరేట్గా తెప్పించుకుంటారు లండన్ నుంచి. ఇక్కడ కొని వాళ్ళైతే చేయలేరు బిజినెస్ కూడా, ఎందుకంటే ఆ లండన్లోనే రేట్ అనుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి టూ మచ్ రేట్ అయిపోతుంది. ఈ మామిడికాయలు కూడా మనకి చూసేదానికి పచ్చిగున్న లోపల తియ్యగా ఉంటాయి అన్నమాట. అందుకే మనము అబ్రాడ్స్ అని ఎక్కడికి వెళ్ళినా కూడా, అబ్రాడ్ అనే కదండి, ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్లో అన్ని వెజిటబుల్స్ దొరకవు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వెజిటబుల్స్తో ఉండాలి అంతే. ఇంకా మనం ఆటోమేటిక్గా అక్కడ వెజిటబుల్స్కి అలవాటు పడిపోవాలి. అక్కడ ఫుడ్కి, హ్యాబిట్స్కి అన్నిటికీ అలవాటు పడిపోతేనే బెస్ట్ అనమాట. ఇది యాక్చువల్గా అయితే ఫిష్ మార్కెట్, కానీ ఫిష్ తక్కువగానే దొరుకుతుంది, మిగతావన్నీ దొరుకుతాయి అన్నమాట. మీట్, బీఫ్, ఇక్కడ ఎక్కువ బీఫ్ ఉంటుంది, ఇంకా ఆ సీ ఫుడ్ మొత్తం ఉంటుంది. ఫ్రెష్ ఇక్కడే దొరుకుతుంది అని చెప్తారు, కానీ ఫ్రెష్ అయితే ఏం కాదండి. మినిమం 1 వీక్ అయితే పెడతారు, ఈ ఐసుల్లో పెట్టి అయితే అమ్ముతారు. ఇంకా మనం ఎక్కువ దాని గురించి చెప్పకూడదు. నేను వెళ్ళిన కూరగాయలు అయితే అక్కడ దొరకలేదు. నేను అంతకుముందు వీక్ వెళ్తే నెక్స్ట్ వీక్ వస్తాయి రండి అని చెప్పారు, అది పనిగా మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తే అవి కూడా దొరకలేదు. ఇంకా నేను వెళ్ళింది మెయిన్ చిల్లీస్ కోసం. నేను యాక్చువల్గా అయితే నేను రైస్ తెప్పించుకునేటప్పుడు ఆన్లైన్లో లండన్ నుంచి తెప్పించుకునేదాన్ని, కానీ ఈసారి రైస్ ఉన్నాయి. అందుకే ఇంకా వేరే హోటల్కి వెళ్ళేసి, హోటల్లో కూడా వాళ్ళు తెప్పించుకున్న కొన్ని కూరగాయల్లో మళ్ళీ అవి పెట్టి అమ్ముతారనమాట హోటల్ వాళ్ళు కూడా. అంటే ఇండియన్ వెజిటబుల్స్ ఇక్కడ దొరకవు కాబట్టి మన వాళ్ళు అడుగుతుంటారని అవి తెచ్చి అమ్ముతారు. వాళ్ళ దగ్గర వెళ్ళి కొన్ని తెచ్చినానమాట. రేట్లు అయితే ఇంకా రేట్లు చెప్పనవసరం లేదు. ఈ కాకరకాయలు 15 పౌండ్లు అంట కేజీ, మనకు 5 పౌండ్లు పడింది 2 కాకరకాయలు. బెండకాయలు అయితే 18 పౌండ్లు కేజీ. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. వేరే ఫ్రెండ్ చెప్పిందనమాట అక్కడ తక్కువ ఉంటాయి, బాగుంటాయని. నేను ఎప్పుడు తెచ్చుకోలేదు, వేరే షాపుల్లో ఎప్పుడన్నా తెచ్చుకునేదాన్ని. లోకల్ వెజిటబుల్స్ లేదు అంటే నేను మీట్ అట్లానే తెచ్చుకునేదాన్ని అనమాట. ఎక్కువ చికెన్, ఫిషే తెచ్చుకునే వాళ్ళము. ఇంకా ఈసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. లిచీ కూడా ట్రై చేద్దాము, చాలా బాగుంటాయి లిచీ అని చెప్పి ట్రై చేశాను. కానీ వరస్ట్ అంటే వరస్ట్ ఉందండి, లోపల అన్నీ కుళ్ళిపోయి అసలు ఎంత వరస్ట్ ఉందంటే ఒక్కటి కూడా నోట్లో పెట్టుకొని తినింది లేదు. చాలా ట్రై చేశాను, అంత పెట్టుకున్నాను కదా అని అస్సలు తినలేకపోయినాను అనమాట. మ్యాంగోస్ అయితే ఆల్రెడీ తెలుసు పచ్చిగా అవి లోపల కోసినా కూడా తీయగుంటాయని, అయినా ట్రై చేసి తెచ్చాను. ఈ కాకరకాయలు నెక్స్ట్ డేకే పాడైపోయినాయి అనమాట. మామిడికాయ తీయగా ఉన్నా సరే ఇంకా అయితేంది, ఇంకా నార్మల్గా ఉండేదే కదా అని కొంచెం ఉప్పు కారం వేసి ఆవకాయలాగా చేశాను. ఇవన్నీ తెచ్చిన నెక్స్ట్ డే మా వారు ఎక్కడి నుంచో ఒక సొరకాయ పట్టుకొచ్చారు. నాకు దీన్ని చూస్తే ఎంతో ఆనందం అనిపించింది, అందుకే మీకు షేర్ చేస్తున్నా. ఇక్కడ ఇలాంటి సొరకాయ దొరకడం అసలు నాకైతే ఇప్పటికీ కలగానే ఉంది. ఎందుకంటే అసలు ఇట్లాంటివి దొరకవు, డిఫరెంట్వి దొరుకుతాయి. ఇవి మన ఆంధ్ర సొరకాయలు అనమాట. ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పలేదు, ఇది హోటల్ నుంచే తెచ్చారు. కేజీ వచ్చి 5.5 పౌండ్ ఏమో ఉంది, మినిమం 8-9 పౌండ్లు ఉంటుంది, కానీ నాకు చెప్పలేదు ఎంతని అడిగితే.
ఇంకా ఇండియా నుంచి ఎప్పుడు కొరియర్ వచ్చినా నేనైతే మనుబులు పిండి తెప్పించుకునేదాన్ని. అది ఫ్రీజర్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని చేసుకునేదాన్ని అనమాట. ఫ్రెష్‌గా ఉంటది. ఒక 1 వీక్‌కి సరిపడా స్నాక్స్ లాగా ఉంటది అని చెప్పి. ఇదే అండి వీడియో. ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, మనం ఎప్పుడు కూడా ఎక్కడికెళ్ళినా కూడా లోకల్ వెజిటబుల్స్, లోకల్ ఫ్రూట్స్‌కి ప్రిఫర్ చేయడం బెస్ట్. ఎప్పుడన్నా ఒకటి అరా మన ఇండియా ఫుడ్ అన్ని కార్వింగ్స్ ఉండి అట్లా తెచ్చుకుంటే పర్లేదు. కానీ ఇట్లా తెచ్చుకొని మనీ వేస్ట్ చేసి, ఫుడ్ వేస్ట్ అయ్యి, ఎప్పుడో కట్ చేసి, అవి ప్రాసెస్ అయ్యి మన దగ్గరకొచ్చేసరికి 10 డేస్ అయిపోతది. అవి తినే టైంకి కూడా అవి సరిగా ఉండవు. ఫుడ్ వేస్ట్, మనీ వేస్ట్, మన హెల్త్ కూడా పాడైపోద్ది ఇట్లా. ఆ టేస్ట్, ఫ్లేవర్ కూడా ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ నా ఒపీనియన్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో షేర్ చేశా. థ్యాంక్ యూ.